ఏ దేవత అయినా, ఏ దేవుడైనా కానీ మనలో ఎంత పర్ఫెక్షన్, సిద్ధి అవన్నీ ఆలోచిస్తారు. ఊరికే వచ్చేసి మీరు ఊరికే పూజలు చేసుకుంటే పని జరుగుతదనే కాదు. పూజలు మీరు ఎంత డబ్బులు పెట్టి భక్తి శ్రద్ధలతో వచ్చి చేయించుకుంటారో, అదే భక్తి శ్రద్ధ ఆఫ్టర్ పూజ కూడా ఉండాల. ఓకే. ఉండి మీరు జపము ఇట్లాంటివి చేసుకుంటేనే కామాఖ్యాదేవి మీకు అనుగ్రహిస్తుంది. మీరు ఊరికే ఏదో మీ దగ్గర లక్షలు లక్షలు ఉన్నాయని వచ్చేసి అక్కడ భయంకరంగా పూజలు చేయించుకున్నంత మాత్రాన ఏదీ కాదు. మీరు ఈ విషయం అయితే భక్తులు గుర్తుపెట్టుకోండి. అక్కడికి వస్తానే మిరాకిల్స్ డూ హ్యాపెన్ అని మీరు అనుకోకండి. మిరాకిల్స్ డూ హ్యాపెన్. నా జీవితంలో జరిగింది మిరాకిల్. అందరికీ అలా జరగాలనేం లేదు. అక్కడ పోయినట్లల్లా మన కర్మ తెగుతూ ఉంటుంది. వన్ ఫైన్ డే మీకు అది రిలీజ్ అవుతుంది. అంతే తప్పితే కామాఖ్యకు వస్తూనే ఏదేదో అయిపోతుంది, భయంకరంగా వస్తుంది అనేది ఇది చూడండి సార్. ఓకే. కాబట్టి ఈ విషయం అయితే నేను డైరెక్ట్‌గా చెప్తున్నాను. ప్రతి క్షేత్రానికి శక్తులుంటాయి. అమ్మవారి దగ్గర కూడా శక్తి ఉంది. అది ఎందుకంటే ఆమె ప్రచండ చండిక. అంత శక్తి ఉంది. మీ దగ్గర కూడా రిసీవర్ కెపాసిటీ ఉండాలి గదా! ఓహ్! కరెక్ట్. మీ దగ్గర కూడా అంత ఎనర్జీ రిసీవర్స్ ఉండాలి గదా! అప్పుడే మీరు ప్రాపర్‌గా వర్కౌట్ అవ్వగలుగుతారు. అందుకే కామాఖ్య అనేది తంత్రపీఠ్. ఓకే. దాని పేరే పెట్టారు తంత్రపీఠ్ అది. తాంత్రికంగా ఉన్న పీఠ్. అవును. మీరు ఊరికే ఇక్కడ లోకల్ గుళ్ళల్లోకి వచ్చినట్టు ఎగేసుకొని వస్తే సమ్‌టైమ్స్ ఆ ఎనర్జీ అనేది డిఫరెంట్‌గా ప్రొజెక్షన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. కాబట్టి అట్లా ఏం ఇది కాకూడదండి. ప్రాపర్‌గా మంచి భక్తి శ్రద్ధలతో వచ్చి మీరు కోరుకుంటే పక్కా జరుగుద్ది. మీరేదో బిజినెస్ డీల్ లాగా వచ్చిపోతూ ఉంటారు కొంతమంది. మార్నింగ్ ఫ్లైట్‌కి వస్తాం గురూజీ, పూజ ఎంత టైం పడుతుంది? ఈవినింగ్ ఫ్లైట్‌కి వెళ్ళిపోవచ్చా అంటారు. సో ఇట్లా కష్టం సార్. ఎందుకంటే ఏ క్షేత్రం వెళ్ళినా ఒక్క రాత్రి అయినా అక్కడ శయనించాలి. అక్కడ నిద్ర చేయాలి. రైట్. సూపర్. అండ్ అక్కడ గణపతి ఉంటుంది కదా గురూజీ. ఏంటి దాని విశిష్టత? సార్ అక్కడ మనకు స్టార్టింగ్‌లోనే ఉచ్చిష్ట గణపతి అవును. వస్తారనమాట. రెడ్‌గా కప్పేసి ఉంటారు. అవును. కొంతమంది హరిద్రా గణపతి అంటారు. కొంతమంది ఉచ్చిష్ట గణపతి అంటారు. కామాఖ్య ఏంటంటే మనకు ఆ గణపతులు నలుగురున్నారు కామాఖ్యలో. శివుళ్ళు 5 మంది ఉన్నారు. కేదారేశ్వర్, కామేశ్వర్ ఇలా శివుళ్ళు 5 మంది ఉన్నారు కామాఖ్యలో. సో అక్కడ వచ్చినప్పుడు మనం ప్రాపర్‌గా ఈ గేట్ల దగ్గర అంతా మనకు స్టార్టింగ్‌లోనే బస్ స్టాండ్ ఉంటది. పైన అంటే కార్స్ టర్న్ అయ్యే చోట. అక్కడ కేదారేశ్వర్ ఉంటారు. ఇంకో చోట కామేశ్వర్ ఉంటారు. ఇలా మనం ఐడెంటిఫై చేసి వెళ్ళాలి. ఎందుకంటే 5 శివలింగాలు, నలుగురు గణపతులు ఉంటారు కామాఖ్యలో. దీంతో పాటు మనకు విశ్వకర్మ, అన్నపూర్ణాదేవి, మోహిని, మానస వీళ్ళంతా కూడాను మనకు నీలాచల్ పర్వతాల మీద కనిపిస్తారండి. ఈ యొక్క అమ్మవారి క్షేత్రమే కాకుండా దాని పక్కన మయాంగ్ అని ఒక తాంత్రిక అవును సార్. అవును. సామ్రాజ్యం. శూద్ర. మీ అక్కడ మీ గురువు కూడా అక్కడి నుంచి అని విన్నాను. అవునవునవును. అది ఏంటి సార్ ఈ మయాంగ్? చాలా వింటుంటాను దీని గురించి. సరే ఈ మయాంగ్ అనేది అమ్మవారి యొక్క షాడో ఎనర్జీ. ఓ. కామాఖ్యాదేవి యొక్క షాడో ఎనర్జీ అంతా మయాంగ్లో ఉంటుంది. ఓకే. చాలా మందికి తెలియని విషయం అంటే మయాంగ్ అనేది చేతబడుల క్యాపిటల్ అంటారు. అవును. క్యాపిటల్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అంటారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే కామాఖ్యాదేవి మనకు ఉద్భవించినప్పుడు ఫస్ట్లో కొన్నిసార్లు అమ్మవారికి బాగా మంచిగా అన్నీ జరుగుతున్నప్పుడు ఒకసారి కామాఖ్యాదేవి యొక్క షాడో, అమ్మవారి యొక్క షాడో అమ్మవారితో అనిందంట మొరపెట్టుకొని. ఏంటంటే నీకేమో చాలా బ్రహ్మాండంగా అన్నీ జరుగుతున్నాయి. షాడో అంటే బ్లాక్ ఉంటుంది కదా సార్. సో అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, బట్ నన్నెవరూ పట్టించుకోవట్లేదు అన్నట్టు మాట్లాడిందంట. అప్పుడు అనిందంట కామాఖ్య, నువ్వు వేరే నేను వేరే కాదు, నా బ్లాక్ ఎనర్జీనే నువ్వు, కాబట్టి నువ్వెందుకు అట్లా ఫీల్ అవుతున్నావు అంటే సరే అని చెప్పి ఊరికయింది. తర్వాత ఏం జరిగింది, ఈ షాడోకి రాను రాను ఈగో హర్ట్ అయినట్లు అయింది అమ్మవారి యొక్క షాడోకి. ఏమనిందంట, సో ఇక అక్కడ కామాఖ్యకు వచ్చే వాళ్ళకి కొంతమందికి ఎవరికైతే ప్రాపర్ మూన్స్ ఇట్లాంటివి ఉండవో, అంటే లో ఎనర్జీ జాతకాలు ఉంటాయి, వాళ్ళ మీద భయంకరమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ చేసేదంట. అంటే రివర్స్లో లాగా. అప్పుడు అంటే ఇప్పుడు కాదు సార్, కొన్ని వందల సంవత్సరాలు చేస్తూ ఉంటే అప్పుడు అమ్మవారు ఏం చేసింది, ఈ నీడని తీసుకెళ్ళేసి మయాంగ్లో వదిలేసింది. మయాంగ్లోకి పంపించేసింది. నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపో అనేసి మయాంగ్కు పంపించింది. ఆ మయాంగ్లో అమ్మవారి నీడ ఉంటుంది. కంప్లీట్ రాహు శక్తి ఉంటుంది మయాంగ్ అంతా. మయాంగ్ అంతా రాహు శక్తే అక్కడ. అందుకే మయాంగ్ అనేది చేతబడుల సామ్రాజ్యం అంటారన్నమాట. భయంకరమైన తంత్ర విద్యలన్నీ కూడాను అక్కడ చేస్తారు.
ఓకే. ఉచ్చాటన, విద్వేషణ, పలాయన, ఇంక ఏ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఇవి కూడా తాంత్రిక్ కల్ట్స్ కూడా మనకు మయాంగులే చేస్తారు. అండ్ సమ్ మ్యాజిషియన్స్ కూడా ఉంటారు. ఇంకోటి ఏంటంటే రాహువు కంప్లీట్ రూల్ చేస్తూ ఉంటాడండి మయాంగ్ని. అందుకే మనకు ఎవరైనా కానీ లో ఎనర్జీ ఉన్న వాళ్ళు కానీ, మూన్ బాగలేని వాళ్ళు, రాహు దోషాలతో పీడితం చేసే వాళ్ళు కానీ ఎవరు మయాంగుకు పోకూడదని నా సలహా. అచ్చా, పోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చాలా అన్ని విదిలిచ్చేసి ఉంటారు. అంటే అంతటి ఎనర్జీ అనేది మనకు మయాంగ్లో ఉంటుంది. అట్లాంటి ఆ విదిలిచ్చిన శక్తులు ఏమవుతాయంటే ఎవరికైతే ఈ లో ఎనర్జీ మోడ్లో ఉన్నారో వాళ్ళకు తగులుకుంటాయి. అందుకే రాహు అనేవాడు చాలా భయంకరంగా ఇది చేస్తాడు. అందుకే లో ఎనర్జీ ఉన్న వాళ్ళు జాతకంలో మయాంగుకు పోకపోవడం చాలా మంచిది. ఇప్పుడు మీరు అక్కడే నేర్చుకున్నారు కదా? అవును సార్, నాకు 4 గురువులు ఉన్నారు అక్కడ మయాంగ్. నో మయాంగు, కామాఖ్య, కాశీ ఒకరు, తర్వాత రిషికేశ్. రైట్. మయాంగ్లో మీరు ఏం నేర్చుకున్నారు ఇంతకీ? మయాంగులో షట్కర్మలని నేర్చుకున్నాను. అచ్చా, షట్కర్మలు నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే అంత తొందరగా కూడా వాళ్ళు అనుజ్ఞ ఇవ్వరు. అవునా? నేను ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి నేర్చుకోగలిగాను. ఏం నేర్చుకున్నారు అంటే ఆ సీక్రెట్ విద్య? అట్లా కాదు సార్, ఇవన్నీ గుప్త తంత్రాలు కదా. షట్కర్మలు అంటే ఇవే వశీకరణ, ఆకర్షణ, ఇలాంటివన్నీ, ఉచ్చాటన. ఓకే. అవును, నేను ఆకర్షణ విన్నాను కానీ ఉచ్చాటన ఏంటి గురు? సార్ ఉచ్చాటన అంటే ఒకరిని అక్కడ నుంచి లేపడేయడం అనమాట. అంటే లేపడేయమంటే ఆ లేపేయడం కాదు, మనకి ఎవరైనా అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు కదా, సో అట్లాంటి వాళ్ళకు అంటే శత్రువుని సర్వనాశనం చేయొచ్చండి. ఉచ్చాటన ప్రక్రియ ద్వారానే చేస్తా అంటారు ఇవన్నీ కూడా. మనకు అన్ని ప్రాపర్గా మనము ఇది చేసుకున్నప్పుడు శత్రువులకి మనము ప్రాపర్గా ఉచ్చాటన ప్రక్రియ చేసేసి వాళ్ళ నుంచి ఎటువంటి ట్రబుల్స్ రాకోకుండా మనం చూసుకోవచ్చు. అంటే ఇంకోటి విన్నాను గురూజీ, ఈ ఉచ్చాటన ప్రక్రియలో శత్రువు కాలి కింది మట్టి సేకరిస్తారట. ఏం చేస్తారు ఆ మట్టితో? సో ఈ మట్టిని ఏం చేస్తారంటే ఒక తాంత్రిక ప్రక్రియ ఉంటుంది. ఆ తాంత్రిక ప్రక్రియలో కొంతమంది ఒక ఎనర్జీస్ తీసుకుంటారు ఈ షట్కర్మల్లో. అంటే అక్కడ ఒక 8 ఎనర్జీస్ కావాలి ఆ మట్టికి. సో అప్పుడు ఆ 8 ఎనర్జీస్కి సంబంధించిన కొంతమంది బాయ్స్ని పిలిపిస్తారు. సో ఇలా యూస్ చేసి ఆ 8 ఎనర్జీస్ని తీసుకొని అప్పుడు కావాల్సిన ఉచ్చాటన ప్రక్రియ చేస్తారండి. దీనిలలో సమ్ టైమ్స్ బాయ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక బాయ్ అనేవాడు కుజ ఎనర్జీ, అమ్మాయి ఎలా అయితే శుక్ర ఎనర్జీ అంటారో బాయ్ అనేవాడు కుజ ఎనర్జీ అనమాట. అంటే హై రెండ్ ఎనర్జీ ఉన్న కుజుల్ని తీసుకుంటారు ఇందులో. ఎందుకంటే కుజుడు కొట్లాటలకి చాలా యుద్ధపిపాస కుజుడు. అందుకే చూడండి, కుజునికి మనకు సుబ్రహ్మణ్య స్వామి పెట్టారు కుజదోషం ఉన్నప్పుడు. ఎందుకు? ఆయన కూడా గాడ్ ఆఫ్ వార్. ఉచ్చాటన అంటే ఏంది? మనం ఒకటితో ఇది చేసేసేయాలి కదా. సో అందుకని దీంట్లో బాయ్స్ని యూస్ చేస్తారు. అంతెందుకు సార్, మీకు ఉచ్చాటన ప్రక్రియల్లో ఇప్పుడు చూడండి, ఒక మంత్రం ఉంటుంది, కొన్ని మంత్రాలు ఉంటాయి, బాగా కొట్లాటలు జరుగుతుంటాయి ఎప్పుడైనా రోడ్లలో, మన వీధుల్లో. అక్కడ జస్ట్ ఒక 3 minutes కూర్చొని ఆ కొట్లాట జరిగే సమయంలో కూర్చొనన్నా నిలబడో ఆ మంత్రం చెప్పినా చాలా ఉచ్చాటన అనేది జరిగిపోతుంది అనమాట. ఆ కొట్లాడేటప్పుడు అంత ఎనర్జీ ఉంటుంది అక్కడ. ఆ ఎనర్జీలో ఎనర్జీ కలిసిపోయి మన శత్రువుని సర్వనాశనం చేస్తుంది. అట్లాంటి మంత్రాలు కూడా ఉంటాయి.